ప్రేమ కలుగును గాక. లవ్ అంటూ యు, ప్రేమ లేదా? ప్రేమించలేకపోతున్నావా? ప్రేమించబడలేకపోతున్నావా? ఈ లోకంలో ఎవరు తక్కువగా ప్రేమించబడతారో వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తాడు, ఎక్కువగా ప్రేమిస్తాడు. చిన్న బాబు కుక్కపిల్ల కావాలి, కుక్కపిల్ల కావాలంటుంటే వాళ్ళ నాన్న పాపం తీసుకెళ్ళాడంట. ఆ పెట్ సెంటర్‌కి తీసుకెళ్ళిపోయాడు. చాలా ధనవంతుడు వాళ్ళ తండ్రి. ఆ ఊర్లోనే చాలా పెద్ద వ్యాపారవేత్త. ఆయన షాప్‌కి రావటం చూసి ఆ యజమాని సంతోషించి, ఏంటంటే మా అబ్బాడి కంటే ఏదన్నా మంచి కుక్కపిల్ల ఇవ్వయ్యా. సరే అని చెప్పని, బాబు రా బాబు అని తీసుకొని మంచి మంచి కాస్ట్‌లీ కుక్కలు చూపిస్తున్నాడు. రకరకాలైన కుక్కలుంటాయండి. కొన్ని కొన్ని దేశాల నుంచి వస్తాయి. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో ఆ పిల్లవాడు చూస్తున్నాడు. "ఇది చూడు బాబు, అంకుల్ నచ్చలేదంటూ." ఇంకా మంచివి చూపించాడు. ఇంకా ఫారెన్ నుంచి తీసుకొచ్చినవి చూపించాడు. చాలా పెద్ద షాపు. ఆ సిటీలోనే అది పెద్దది. అక్కడ దొరికే కుక్కలు ప్రపంచంలో అన్నీ దొరుకుతాయి. అన్నీ చూపిస్తున్నాడు. "ఇది కాదు అంకుల్, ఇది కాదు. ఇది తీసుకో బాబు, చాలా బావుంటది. ఇది చక్కగా ఉంటుంది. ఇది కూడా వద్దా అంకుల్? ఇంకేం లేవా అంకుల్?" అన్నీ చూపించారు. కొన్ని గంటలయిపోతుంది. ఏమీ నచ్చట్లా, ఏమీ నచ్చట్లా. "అంకుల్ మీ షాప్‌లో నాకేం నచ్చలేదు అంకుల్. నేనెళ్ళిపోతున్నాను." "అయ్యో! ఇన్ని కుక్కలున్నా నీకు నచ్చలేదా?" వెళ్తున్నప్పుడు ఆ స్టెప్స్ దిగుతున్నప్పుడు ఆ పక్కన రూమ్‌లో స్టోర్ రూమ్ లాగా ఉంది. అక్కడి నుంచి కొన్ని కుక్కలు వినపడతా ఉన్నాయి. శబ్దాలు వినపడుతున్నాయి. "అంకుల్ ఇంకా ఇక్కడ కుక్కలున్నాయంట కదా!" "వినపడుతున్నాయి కదా!" "బాబు అయి పనికిరాని కుక్కలు. అవి అనారోగ్యంతో ఉన్న కుక్కలు. అవి మంచి కుక్కలు కాదు." "లేదు లేదు అంకుల్, ఒకసారి అయి కూడా చూస్తాను." "వద్దు బాబు, నీకు మంచియి ఎన్నో చూపించాను. అవే నచ్చకపోతే ఇవెలా నచ్చుతాయి? ఇవి మాకు నచ్చవు కాబట్టి అక్కడ పెట్టేసాం." "లేదు అంకుల్, ఒకసారి నేను చూస్తాను అంకుల్." మరి మొత్తానికి అంటున్నాడు కదా! చూపిస్తే అందులో ఒక కుక్క నచ్చిందండి. ఒక్కొక్క పిల్లని తీసుకున్నాడు. "అంకుల్ ఇది నాకు కావాలి." "బాబు ఇదెందుకు బాబు? ఇది అసలొద్దు బాబు." "కాదు అంకుల్, ఇదే కావాలి అంకుల్ నాకు. ఇదే కావాలి. ఇది చాలా తక్కువ బాబు. చీప్ రేట్ ఇది. ఇదంతా మంచి కుక్క కాదు. అయినా ఇదే కావాలి." చెప్పారంట, "బాబు ఈ కుక్కకి ఒక కాలు సరిగ్గా లేదు. ఇది నడవలేదు. ఇది కుంటిది. అయినా పర్లేదు కావాలి అంకుల్." తీసుకున్నాడు. ఆ బిల్లు కట్టేసిన తర్వాత షాప్ యజమాని అబ్బాయిని అడిగాడంట, "బాబు ఇన్ని కుక్కలున్నాయి గదా! పనికిరానిది ఎందుకు? పనికి రాకుండా ఇంకా అది చచ్చిపోద్దిలే అని మేము అక్కడ పట్టేసాము. అది ఎవరు కొనరు. అదే నీకెందుకు నచ్చిందంటే." చెప్పాడంట, "అంకుల్ మిగతా కుక్కలు చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. అవి చాలా బాగా పరిగెత్తగలవు. అవి ఎంతో ఇదిగా ఉంటాయి. బలంగా ఉంటాయి. కానీ ఇది సరిగ్గా పరిగెత్తలేదన్నారు గదా! ఇదే నాకు కావాలి. ఇది సరిగ్గా నడవలేదన్నారు గదా! ఇదే నాకు కావాలి." "అదేంటి బాబు?" "అవును అంకుల్. నేను ఆడుకుంటున్నప్పుడు వాటి వెనకాల నేను పరిగెత్తలేను కానీ దీని వైపు నేను పరిగెత్తగలను. ఎందుకంటే అంకుల్ నాకు కూడా ఉన్న కాలు ఆర్టిఫిషియల్ అంకుల్. ఇది నాకు సరిపోద్ది అంకుల్. దీన్నంతగా నేను పరిగెత్తగలను. దీన్ని నేను పట్టుకోగలను. ఇది నాకు సూట్ అవుతుంది అంకుల్" అన్నప్పుడు ఆ యజమాని కన్నీరు కార్చాడండి. దేవుడు గూడా అంతే. నువ్వు తృణీకరించబడుతున్నావా? నిన్ను ఎక్కువగా ఎంచుకుంటాడు. నువ్వు ద్వేషించబడుతున్నావా? నిన్ను ఎక్కువగా ప్రేమిస్తాడు. నువ్వు ఇతరుల చేత త్రోసివేయబడుతున్నావా? నిన్ను ఎక్కువగా ఇష్టపడతాడు. అది నాకు మ్యాచ్ అవుతుంది అంకుల్. ఇదనుకో ఎక్కువగా పరిగెత్తలేదు. నేను గూడా అంతే. ఇద్దరం సమానంగా సరిపోతాం అంకుల్. ప్రభువు గూడా అంతే. మన బలహీనతలను చూసి ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపన చేస్తున్నాడు. మన బాధల్లో ఆయన బాధపడతాడు. మన దుఃఖంలో ఆయన దుఃఖపడతాడు. కాబట్టి ప్రేమ కలుగును గాక. నువ్వు ద్వేషింపబడుతున్న ప్రతి పరిస్థితిలో అక్కడ రాసుకో ఈ మాట, ప్రేమ కలుగును గాక. ప్రేమ కలుగును గాక.